అసలు సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి ఆల్బమ్‌తో సినిమాకి కావాల్సినంత బజ్ క్రియేట్ చేసేది మ్యూజిక్కే. అలాంటి మ్యూజిక్‌తో ఈ సంవత్సరం ఆడియన్స్ నుంచి సక్సెస్‌ఫుల్ అన్న పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్లెవరు? ఈ సంవత్సరం మోత మోగించి ఆడియన్స్ ని మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్లలో టాప్ అన్డౌటెడ్లీ తమనే. కుర్చీని మడతపెట్టి కొట్టిన కొట్టుడికి సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఈ సంవత్సరం సంక్రాంతికొచ్చిన గుంటూరు కారం నుంచి నెక్స్ట్ ఇయర్ రాబోయే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు సంబంధించి రిలీజ్ అయిన పాటల వరకు తమన్ పాటలే మోత మోగిపోతున్నాయి. ఆ రేంజ్ లో రికార్డు వ్యూస్ లో సక్సెస్ఫుల్ గా క్రేజ్ కంటిన్యూ చేస్తున్నారు తమన్. మిగతా డైరెక్టర్లు చేసిన సినిమాలు ఒక ఎత్తు, పుష్ప 2 ఒకెత్తు. ఆ రేంజ్ లో థియేటర్లలో బద్దలయ్యే మ్యూజిక్ తో క్యారెక్టర్లకి, సినిమాలకు ఎలివేషన్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. ఈ సంవత్సరంలో దేవిశ్రీ ప్రసాద్ చేసిన కంగువా, పుష్ప 2 సినిమాలకు సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నారు దేవిశ్రీ. స్పెషల్లీ పుష్ప 2 సాంగ్స్ ఇంకా సోషల్ మీడియాలో రికార్డులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. వీటికి తోడు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్న తండేల్ నుంచి రిలీజ్ అయిన బుజ్జితల్లి సాంగ్ కూడా దేవిశ్రీకి ఫుల్ బజ్ తెచ్చిపెట్టింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా తమన్, దేవిశ్రీకి ఆ స్టార్డమ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ భీమ్స్ కూడా ఈ సంవత్సరం అలా తన మ్యూజిక్ తో మోత మోగిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం చేసిన సినిమాలతో పాటు రాబోతున్న సినిమాలకు సంబంధించి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో విపరీతంగా వైరల్ అవుతున్నారు భీమ్స్. స్పెషల్లీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికొస్తున్నాం సినిమాతో పాటు మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాల నుంచి వచ్చిన సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగులో సక్సెస్ఫుల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు అనిరుద్. స్పెషల్లీ రజనీకాంత్ సినిమాలతో పాటు తెలుగులో దేవరా మూవీ చేసి సుట్టమల్లే సాంగ్, దావూదీ సాంగ్ తో ఇండియా వైడ్ ఆడియన్స్ ని అదరగొట్టేశారు. దాంతో అనిరుద్ కూడా ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ గానే కంటిన్యూ చేశాడు. అంతేకాదు కూలీ నుంచి రిలీజ్ అయిన మ్యూజిక్ తో నెక్స్ట్ ఇయర్ కూడా అదరగొట్టడం గ్యారంటీ అంటున్నారు మ్యూజిక్ లవర్స్.